అంటే నాకు 10 సంవత్సరాల వయసు అట్లుంటుంది. ఆవిడ పెదివీడని, పుతాలపల్లి దగ్గర పెదివీడని, అక్కడి నుంచి ఒక ఆయన వస్తాన్నాడు. ఆయన పిచ్చోడని అందరూ కొడతాను రాళ్ళు తీసుకుని. ఆయన సత్య స్వార్థను ప్రకటించినాడు. యేసు క్రీస్తు గురించి ఆయన ప్రకటన చేసినాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనకు కడ్డీలు, టెంకాయ, కర్పూరం, పూలు ఇవన్నీ ఏది అవసరం లేదు. మన హృదయమే ఆయనకు అవసరం అని చెప్పి ఆయన చెప్పినాడు. ఆయన ఎప్పుడైతే చెప్పినాడో నాకు ఆ చిన్న వయసులోనే నా హృదయం తాకింది ఆ మాటలు. నాకు ఎప్పుడైతే తాకిందో అప్పుడు నేను ఇంకా ఇంటికి పోయినా, అంతకుముందు బొట్టు పెట్టుకుంటా, పూలు పెట్టుకుంటా ఉన్నాయి కదా. మా అమ్మ చాలా భక్తిపరురాలు, చల్ల నీళ్ళతో స్నానం చేసేది తెల్లవారుజామున. అలాంటిది నన్ను దీపారాధన చేయమంటే నేను చేయలే. నేను చేయకుండా, బొట్టు పెట్టుకోకుండా, పూలు పెట్టుకోకుండా ఆ విధంగా నాకు ఏదో అదే ఇదైపోయింది. ఆయన ఎప్పుడైతే చెప్పినాడో ఇవన్నీ వ్యర్థమే కదా, ఈ వ్యర్థమయ్యేది మనం ఎందుకు చేయాలా, మన హృదయమే కదా ఆయనకు అవసరం అన్నట్లు నాకు మనసులో నాటుకునింది ఆ చిన్న వయసులోనే. నేను నేను దీపారాధన చేయనంటే మా అమ్మ నన్ను ఎంతగానో కొట్టి బాధ పెట్టింది. ఎవరు నీకు చెప్పినారు, ఎందుకు నేను ఇటు చేస్తానమే, నేను వరానికి పోయింటే నువ్వు పుట్టినావు, నా పేరు అంజనమ్మ, మా అమ్మ నాన్న పెట్టిన పేరు అంజనమ్మ అని చెప్పి నన్ను బాధ పెడితే, మళ్ళీ మా నాన్న బాధపడేవాడు. పచ్చిపెట్టి నాకు ఏం తెలుస్తుందిలే, ఏం తెలియవా అమ్మయ్య మనగాకని. మళ్ళీ తర్వాత మా అమ్మకు చాలా బాధపడింది. ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. అలాగనే ఆ టైం అవుతానే ఎన్నో హాస్పిటళ్ళు, మాంత్రికులు అంత లెక్కలా తిప్పినారు. ఎక్కడ పోయినా కానీ మా అమ్మకు బాగాల. అక్కడ ఎదురప్పుడు ఏదో సమాధుల కాడివి ఆమెలో ఉండే సైతాన్ని వెళ్ళగొట్టాలని పోతే అన్నీ చేసిన తర్వాత ఆ మాంత్రికుల ముందుకి గొడవ తీసుకొని నరికేదానికి చేసింది. అప్పుడు అందరూ పారిపోయి ఆ విధంగా అన్నీ చేసినా కానీ ఆమెకు పోలేదన్నమాట. మన తర్వాత దేవుని విశ్వ ప్రార్థన మందిరానికి తీసుకుని వచ్చినారు. మా అమ్మను యేసు ప్రభువును నమ్ముకుంటే ఈ సైతాన్ని ఉండదంటని. మళ్ళీ ఆడికి ఎప్పుడైతే పోయినారో అప్పుడు బంధింపబడిందంట, కాళ్ళు చేతులన్నీ. మేము చిన్నపిల్లలుగా ఉన్నాము. మేము ఆ రోజైతే పోలా, ఆ బంధింపబడి నేను పోతానని అని చెప్పి విలువల చాలా తనకలాడి పడిపోయిందని. మళ్ళీ అప్పటి నుంచి మా తల్లి కుటుంబము రక్షణ మార్గంలోనికి నడిచినారు. అదేవిధంగా ఆడ కూడా ఒక 5-6 కుటుంబరాలు దేవుడు నమ్ముకున్నారు మా అమ్మ ద్వారా. మన తర్వాత వచ్చి దుష్టుడు అయితే నాకు చాలా శోధన, ఎన్నో కొన్ని ఇబ్బందులు, దుష్టుడు చెల్లరేగి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు నన్ను ఎంతగానో నన్ను కాపాడుతూ వచ్చినాడు. తర్వాత నన్ను హిందువులకే ఇచ్చి పెళ్లి చేసినారు. నేను చర్చికి పోవాలంటే పోనీరు, నువ్వు చర్చికి వెళ్ళాలంటే నీకు వేరే కూడా చేయిస్తానన్నాడు మా యజమాని. సరేలేని దేవుని మనసులో ప్రార్థన చేసుకుంటా అలా పోయినాము. మళ్ళీ తర్వాత మా అత్తమ్మకు ఆరోగ్యం బాగలేక చివరి దినాలలో ఉంటున్నారు. ఇంకా చనిపోతుంది, బ్రతకదని. అప్పుడు మా అత్తమ్మ చెప్పింది, ప్రార్థన చేయటమ్మా, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కలిసి వచ్చి ప్రార్థన చేయమని. అప్పుడు దానిలయ్య మా ఊరిలో కొంతమంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళని కలిసి వచ్చి ప్రార్థన చేయించే దిగ్గున లేచి కూర్చునింది ఆమె. మన ఛాయలో ఉండింది. అలాగన ఆమె లేచి బాగా మళ్ళా సజీవంగా చాలా ఎంతగానో బాగా అయ్యింది. మళ్ళీ తర్వాత ఆమె రక్షింపబడింది. చర్చికి పోయి విశ్వ ప్రార్థన మందిరానికి పోతూ ఆమె బాప్తిస్మం తీసుకునింది. మళ్ళీ తర్వాత మా ఇంటి యజమాని అప్పటికి నమ్మి మన ఇంట్లో ఉండే పటాలు అవన్నీ గ్రహాలన్నీ తీసివేసి దేవుని గురి తిరిగినాము, దేవుడు నమ్ముకున్నాము. దేవుడు నమ్ముకున్న తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా సువార్త వాళ్ళు ఎట్టటోళ్ళన్నా కానీ, పేదోళ్ళు కానీ, ధనికులు కానీ, ఎట్టటోళ్ళన్నా కానీ, నేను ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి పోయినా, ప్రయాణం పోతానే,
ఎక్కడ పోయినా నిన్ను సత్య సువార్తను ప్రకటిస్తారు. దేవుడు నిజమైన దేవుని నమ్ముకోమని చెప్తారు. అయితే ఎంతగానో వాళ్ళు వింటారు, ఆసక్తిగా వింటారు. ఇని ఎంతోమంది చాలామంది దేవుని నమ్ముకొని దేవుని గుర్తెరిగినారు. ఇప్పుడు నా ద్వారా కూడా దేవుడు వారిని దర్శించి ఇక్కడ ఈ బాబు ప్రజలు నాగార్జున వాళ్ళు కూడా వాళ్ళకి ఈ బాబుకు అరిచేతిలో పప్పు వచ్చింది. వాళ్ళ అమ్మ కూడా ఆరోగ్యము బాగలే, ఆమె సైతాన్ని బట్టి చాలా పిడిస్తుంది. అప్పుడు పోయి ప్రార్థన చేసి సువార్త చెప్తే దేవుని దయ వల్ల వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబము రక్షణ మార్గంలోనికి నడిపించుకున్నాడు దేవుడు. అలాగనే ఇంకో పాప మాధవి వెళ్ళింది. ఆ బిడ్డ కూడా దేవుడు నమ్ముకొని ఇప్పుడు సేవకురాలైంది. దైవ సేవకుని కొడుకుని చేసుకొని ఆమె కూడా సేవకురాలైంది. ఆమె కూడా పరిచయం చేస్తూ ఉంటున్నది. అలాగనే బయట దేశమో పోయినా నేను అక్కడ పోయినా కానీ మన తెలుగు వాళ్ళకి కానీ ఇంకా ఏదే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ నేను సత్య స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాను. అప్పుడు క్యాసెట్లు మాట్లాడేది, పాటలు చెప్పేది, వాక్యం చెప్పేది, మన భాష రాని వాళ్ళకైతే కన్నా అబ్బి మాటల్లో చెప్పేది ఫలానంటే ఫలానైతే ఇదేనే. అలాగన ఆడనే ఇక్కడ ఉండేవాళ్ళు నలుగురు కుటుంబ వాళ్ళు రక్షింపబడినారు. ఇప్పుడు కూడా వాళ్ళు మందిరానికి వెళ్తారు. అలాగే మనం ఎక్కడ పోయినా కానీ సత్య స్వార్థను ప్రకటించే వారుగా ఉండాల. ఆ విధంగా ఇప్పుడు నన్ను, నా కుటుంబరాన్ని, మా ఇంటి యజమాని పేరు ఆమోసు, నా పేరు మార్తమ్మ, నాకు 2 కొడుకులు పీటరు, ప్రభుకుమార్. వారికి వివాహంలో కూడా దేవుడు పెద్ద కుమారుడికి హిందువుల్లోనే పెళ్లి చేసినాము. చిన్న కుమారుడు ముస్లిం అమ్మాయిని ఆ బాబును పెళ్లి చేసినాము. వాళ్ళ తల్లిదండ్రి మందిరంలోకి వచ్చి సంతకాలు పెట్టుకున్నారు. మన బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేసుకున్నాం. ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి సోదరు కానీ యాదే కానీ లేదు. దేవుడు ఎంతగానో ఆ బిడ్డలు కూడా మా పెద్ద కోడలు చిన్న కోడలు ఎంతో ఆత్మీయంగా ఎదిగినారు. ప్రార్థన చేసుకుంటారు, బైబుల్ చదువుతారు, నిత్య సంఘంలో కూడా పరిచర్య చేస్తారు. ఆ విధంగా నన్ను, నా కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నారు. అంతేగాక చిన్న బిడ్డకు తలలో మెదురులో గడ్డ కట్టింది. ఆపరేషన్ చేయాలంటే బెంగళూరు ఆపరేషన్ చేయాలంటే 15 లక్షలు అవుతుందని చెప్తున్నారు. ప్రార్థనా పూర్వకంగా బయలుదేరి పోతే ఒక 7 రూపాయలు కట్టినాము. ఆ 7 రూపాయలు కూడా మళ్ళీ మాకు ఇచ్చినారు. దేవుని దయ వల్ల సక్సెస్ చేసినారు ఆపరేషన్. పెద్ద బిడ్డకు కరోనా వచ్చింది, పీటర్కు. అయినా కానీ కరోనా ఆపదలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాస్పిటల్ కూడా మేమందరం కలిసే ఉన్నాము, కలిసే ప్రార్థన చేసుకున్నాము, కలిసే తిన్నాము, కలిసే ఉన్నాము. దేవుడు ఎంతగానో నన్ను నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అంతేగాక మా ఇంటి యజమాని కూడా కొంత వ్యాక్సిన్ జరిగినా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుడు తప్పించినాడు. నాకు కూడా కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ అయింది 6 నెలలకు ముందు. మళ్ళా అపెండిక్స్ కడుపు నొప్పి అంటే నేనేమి అంత పెద్దగా నాకు బాధ కానీ నొప్పి కానీ ఏమీ లేదు. కానీ డాక్టర్లు వాళ్ళు చేయాలన్నారు. అయినా కానీ చేసినా కానీ ఆపరేషన్ జరిగినా కానీ ఆరోగ్యశ్రీ కార్డు మీదనే జరిగింది. ఇలా 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా దేవుడు ఎంతగానో నన్ను, నా కుటుంబాన్ని ఆపదలో కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చినాడు. అంతేగాక అనేక మందికి ఇప్పుడు కూడా ఆపదలో హాస్పిటల్లో పోయినప్పుడు కూడా నేను 1 గంట సేపు సువార్త చెప్పిన అక్కడ ఉండేవారికి అందరికీ. వాళ్ళు కూడా మీరు కూడా దేవుడు నమ్ముకోమని వాళ్ళు ఇప్పుడు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్తున్నారు. ఆ విధంగా మనం ఎక్కడ పోయినా కానీ దేవుని మాటలు మనం చెప్పేవారిగా ఉండాలా. అంతేగాక దేవుని సన్నిధానానికి వాళ్ళను నడిపించే వారిగా ఉండాలా. మనమును బట్టి మన కుటుంబంలో ఎలా ఉన్నాము, భర్తతో ఎలా ఉన్నాము, కొడుకులతో, కోడళ్ళతో, మనవాళ్ళతో, ఇరుగు వారితో మనం ఎలా ఉంటామనేది మనం పరీక్షించుకుంటే ఎంతో మంచిది. అలాగే మన సాక్ష్యం బాగుంటే కదా అనేక
వాళ్ళు తీర్మానం చేసుకుంటారు. మన ప్రవర్తన బాగలేకపోతే కనుక ఎవరు కూడా మన మాటలు వినరు. అలాగనే మనం ఉండాలని ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.